ఎవరు వచ్చా పని పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, నేషనల్ హైవేకి ఇరువైపులా సర్వీస్ రోడ్డును ఆక్రమించి ఎవరైతే ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారో అవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్లో ఉన్నటువంటి అన్ని తొలగించేటువంటి కార్యక్రమం కమిషనర్ గారి ఆధ్వర్యంలో టేకప్ చేయటం జరుగుతుంది. ట్రాఫిక్ అంతరాయం, ప్రజలకు అసౌకర్యం. డ్రైనేజ్ కూడా రెండు పక్కల పట్టణంలో వచ్చేటువంటి నీరు కానీ, నేషనల్ హైవే మీద వచ్చేటువంటి వాటర్ కానీ ఫుల్ ఫ్లెడ్జ్ డ్రైన్స్ నిర్మాణం చేసేటువంటి దానికి NHPD పార్వతీశం గారితో మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఒక ఇంజనీర్ని పంపించి మన మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ DE ఇద్దరు కలిసి ఎస్టిమేషన్స్ తయారు చేస్తారు. నేషనల్ హైవే వాళ్ళ దగ్గరే అవసరమైతే గడ్కరీ గారితో మాట్లాడి పట్టణంలో బోత్ సైడ్ రెండు పక్కల ఉన్నటువంటి నేషనల్ హైవేస్కి గణపారం వరకు ఇటు బొప్పుడి గుడి వరకు డ్రైన్స్ పూర్తిగా తయారు చేస్తే, డ్రైన్స్ నిర్మాణం చేస్తే ఈ యొక్క డ్రైనేజ్ సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. రెండు పక్కల పిచ్చి చెట్లు, పిచ్చి మొక్కలు ఉన్నాయి, మొత్తం క్లీన్ చేపిస్తారు. పాములు తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడైతే సుబానీ నగర్లో రెండు పక్కల చెట్లు ఉంటాను, పాములు కూడా తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి రెండు పక్కల డ్రైన్స్ ముందు క్లీనింగ్ కమిషనర్ గారు మున్సిపల్ పరిధిలో చేయించి, డ్రైన్ నిర్మాణం చేయించి, డ్రైన్ పూర్తిగా మెరుగుపరిచేటువంటి దానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాని ఎస్టిమేషన్స్ ఇమ్మీడియట్ 2-3 రోజుల్లోనే తయారు చేసి నేషనల్ హైవే వారి ఆమోదానికి పంపడం జరుగుతుంది. 2 అన్నా క్యాంటీన్లు 40 లక్షల రూపాయలతోటి 3 అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15న ప్రారంభించేటువంటి దానికి రెన్యువేషన్ చేస్తున్నారు. ఎక్కడ ఏదైతే డ్యామేజ్ చేశారో, గత పాలకులు ఏ విధంగానైతే అన్న క్యాంటీన్ని సర్వనాశనం చేశారో, పాడు పెట్టారో, అవన్నీ రెన్యువేషన్ 40 లక్షలు కేటాయించడం జరిగింది. ఆగస్టు 15న 3 అన్న క్యాంటీన్లను కూడా రాష్ట్ర వ్యాప్తంగా 100 ప్రారంభిస్తూ ఉంటే చిలకలూరుపేటలో 3 ఆగస్టు 15న ప్రారంభించడం జరుగుతుంది. అందుకనే ఏ విధంగా జరుగుతున్నాయి కమిషనర్ గారు, కౌన్సిలర్స్ అందరం కలిసి 5వ తేదీ కల్లా 3 అన్న క్యాంటీన్ల పనులు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేయటం జరుగుతూ ఉంది. ఇది పేదవాడి కడుపు నింపేటువంటి పథకం. ఆగస్టు 15 నుంచి చిలకలూరుపేటలో 3 అన్న క్యాంటీన్లు పేదవానికి 5 రూపాయలకే భోజనం అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది.